సో మీ పిల్లల గురించి లాస్ట్ టైం మీరు మనం చేసిన పర్సనల్ ఇంటర్వ్యూలో చెప్పారు బాబు మీ పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత బాబు పుట్టాడు అనేది. సో బాబు ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. ఓకే. సో ఎలా ఉంది బాబు ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే తన ఇష్టాలు ఏంటి, బాబు ఇష్టాలు, మీరు తను ఏం చేయాలనుకుంటున్నారు? సో విజయ్ గారు, ఫస్ట్ విజయ్ గారిని అడుగుతాను. విజయ్ గారు, మీకు ఏమైనా ఉందా బాబుని ఫలానా చేయాలి, తను అలా ఆ పొజిషన్లో చూడాలనుకుంటున్నాను అని ఏమైనా ఉన్నాయా మీకు? ఏం చేయాలనుకుంటున్నారు బాబుని? యూఎస్కి పంపించాలని. ఓకే. సో ఇందాక మీరు అన్నది కరెక్టే. ఈ జనరేషన్ ఇప్పుడు వీళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఎవరైతే చదివే వాళ్ళు ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ యూఎస్కి వెళ్ళిపోతారు అనేది. సో రమణారెడ్డి గారు, అందరు అక్కడే ఉన్నారు కాబట్టి బాబు కూడా అక్కడికి వెళ్ళిపోవాలి అనేది. ఓకే. సో మీకేముంది, బాబుని ఏం చేయాలి? అట్లా ఏం లేదమ్మా, అసలు నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అంటే జిల్లా పరిషత్ మెంబర్ అయినప్పుడు పుట్టాడు. ఓకే. జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని అడవుల్లో అటు తిరగడంతో నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఇంటికి వచ్చేసరికి 4 ఏళ్ళ పిల్లగాడు అయిపోయాడు. అంటే కనీసం ఎత్తుకున్న సందర్భం కూడా నాకు ఐడియా లేదు అసలు. కానీ నేను అన్న పిల్లలు, అక్కల పిల్లలు అందరినీ కూడా ఎత్తుకున్నాం, ఎంజాయ్ చేసాం వాళ్ళతో. ఏదైతే అంబిషన్కి వచ్చే టైంకి బాబు పుట్టినా కానీ మనం ఎప్పుడు కూడా ఎత్తుకున్న సందర్భం అది లేదు. అదొకటి కొంచెం ఫీల్ ఉంటుంది. కానీ అంటే అట్లా నాకు ఈ పిల్లలు ఆ పిల్లలు అని తేడా లేదు కాబట్టి పెద్ద ఎప్పుడు అట్లా అనిపించలేదు. రేర్ కేసెస్ ఎవరైనా అడిగినప్పుడు ఇట్లాంటి సందర్భంలో జ్ఞాపకం వస్తుంది అన్నట్టు. అసలు నాకు జ్ఞాపకం కూడా ఉండదు కానీ అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత కూడా ఎప్పుడు ఇది చదువు అది చదువు అని చెప్పలేదు. నేనే ఒకటి క్యారెక్టర్ ఉండాలా, యావరేజ్ మార్కులు ఉన్నా సరే కానీ క్యారెక్టర్ ఉండాలని కోరుకునే వ్యక్తిని. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఉండి ఇర్రెస్పాన్సిబుల్ ఉండే కన్నా యావరేజ్ స్టూడెంట్గా ఉండి రెస్పాన్సిబిలిటీగా ఉన్న వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం. కాబట్టి పెద్ద స్ట్రెస్ ఏం చేయలేదు. ఇంటర్మీడియట్లో నీ ఇష్టం, నువ్వు ఏదైనా చదువుకో, ఏదున్నా నీకైతే రూపాయి ఉండదు, నీది నువ్వు చదువుకోవాలా, చదువుకొని నువ్వే సంపాదించుకోవాలా, ఈడనైతే రూపాయి ఉండదు, ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు, రేపు పొద్దున ఇంకా సమస్యలు రావచ్చు, ఆలోచించుకొని నిర్ణయం నువ్వే తీసుకో. నా ఫస్ట్ ఇయర్లో తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు మాట్లాడారు. సరే ఫస్ట్ ఇయర్కు 10th నుంచే చెప్పినాం రిస్క్ ఉంటుంది ఆలోచించుకోండి. తర్వాత ఐఐఎం అంటే మీకు ఇంట్రెస్ట్ ఏముందంటే నేను ఒక న్యూ ఎంటర్‌ప్రెన్యూర్ కావాలా, ఒక కంపెనీ పెట్టాలా, పెద్ద సీఈఓ కావాలా, లేదా పెద్ద కంపెనీకి సీఈఓ కావాలా, లేదా న్యూ ఎంటర్‌ప్రెన్యూర్గా పెద్ద కంపెనీ పెట్టి 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలా. ఒక కాన్సెప్ట్ ఆలోచించుకో. సాఫ్ట్వేర్ ఎప్పటిదప్పుడే ఉంటుంది. సరే రిలాక్స్డ్ లైఫ్ కావాలంటే ఒక రకం ఉంటుంది, ఎక్స్ట్రీమ్ లైఫ్ కావాలంటే ఒక రకంగా ఉంటుంది, నార్మల్ లైఫ్ కావాలంటే ఒక రకం. నువ్వు ఎన్నుకునే దాన్ని బట్టి నీ ఆలోచన. అన్నీ కావాలా, టైము కావాలంటే దొరకదు. టైం దొరికితే డబ్బు తక్కువ ఉంటుంది, డబ్బు ఎక్కువగా అయితే టైం తక్కువ ఉంటుంది. ఆలోచించుకొని చూజ్ చేసుకో. మనం ఐఐఎం చదువుతాము అదే అని చెప్పేసి ఆలోచనతో ఇప్పుడు ఇంటర్మీడియట్లో కాంబినేషన్లోనే తీసుకున్నారు. కాలేజ్ కూడా నేను చూసింది లేదు, ఆయనే చూసుకున్నాడు. ఆయన్నే వేరే ఫ్రెండ్ పోయి జాయిన్ చేసి వచ్చిండు. తర్వాత ఇప్పుడు కూడా ప్రాసెస్ కూడా ఆయనే చేసుకుంటున్నాడు. డబ్బు అరేంజ్ చేయడం తప్ప నేను ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలేదు. టిల్ నౌ ఇప్పటికి కూడా నేను ఇన్వాల్వ్ కాలేదు. సరే దిస్ ఈజ్ అంటే ఇది ఇర్రెస్పాన్సిబుల్ కావచ్చు, లేకుంటే చూసే వాళ్ళకి ఇంత బాధ్యత లేకుంటే ఎట్లా అని కూడా అనుకోవచ్చు. కానీ ఆయనకు మొత్తం తెలుసు ఏముంటుంది ఏముండదు అనేది. కాబట్టి ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. సజెస్ట్ చేస్తారు కదా, ఇలా అయితే బాగుంటుంది, నేను చదువుతా కదా ఆయనకు సజెస్ట్ చేయడానికి. సజెస్ట్ చేయటం అంటే తను ఏ కెరీర్ అయితే నీకు బాగుంటుంది, నీ మెంటాలిటీకో లేకపోతే నువ్వు చదువుకున్న వాటికో, నువ్వు అవ్వాలనుకున్న వాటికి ఇలా చేసి నేను ఆయనకు చెప్పింది ఒకటి, అందరితో మంచిగా ఉండాలా, హ్యాపీగా ఉండాలా, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే సాయం చేయాలా, నీవు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితిలో ఉండాలా, నా అనుకోవాలా, అందరు కూడా సెంటర్ అట్రాక్షన్ కావాలా, అందరూ నా కూడా అంతేగాని డబ్బు ఇంత కావాలా అంత కావాలా పొజిషన్ కావాలా ఇవన్నీ ఏం లేదు. నలుగురితో మంచిగా ఉంటే అదే పొజిషన్తో నలుగురు రారు, మన మంచితనంతోనే నలుగురు వస్తారని చెప్పినాం. ఏది నిర్ణయం తీసుకుని ఆయన ఇష్టం అని చెప్పాం. బట్ ఏది ఉన్నా అది రేపు పొద్దున నీ కష్టం మీద నువ్వు బతుకుతావు తప్ప ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఏం లేదని చెప్పినాం. కాబట్టి యూఎస్ వెళ్ళి చదువుకొని అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి రిటర్న్ ఇండియాకి రావాలని, ఇండియాలో న్యూ ఎంటర్‌ప్రెన్యూర్గా కంపెనీ పెట్టాలనేది నా ఆలోచన. మేబీ 5 ఏళ్ళ తర్వాత 6 ఏళ్ళ తర్వాత ఆయన ఆలోచన ఏమి ఉంటుందో తెలియదు. సో ఆయన ఇష్టం, ఆయన లైఫ్ అంతా. సో పాపం విజయ్ గారు అంటే చాలా తక్కువ మాట్లాడతారు, ఆవిడ ఓపెన్ అవ్వరు కాబట్టి ఆవిడ ఎప్పుడు కూడా మీకేం చెప్పుకోకపోయినా. బట్ బాబు విషయంలో బాబు ఎప్పుడైనా అడుగుతాడా, నాన్న నాతో ఉండు, లేకపోతే నువ్వు మాతో ఇలా ఉండట్లేదు, మేము మిస్ అవుతున్నాము, ఇలా ఎప్పుడైనా బాబు చెప్పాడు? అట్లాంటి అంత టైం అంత సెంటిమెంట్ ఎక్కడ కనిపించేది అంటే నేను కూడా టైం మర్చిపోయాను. మా అక్క అంటుంటుంది, అరేడతో మాట్లాడరా, వాడు నేను బాగా ఇష్టపడతాడు అది ఇది అని చెప్తుంది. కానీ అరే నేనేమన్నా నేను మాట్లాడతానంటే ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతావు, ఏదో ఇరిటేషన్లు ఉంటావు, వాడు చూసుకుంటే దూరం పోతాడు అది ఇది అని అంటే
అది ఉన్న పరిస్థితి అట్లనే ఉండే. ఓకే. మా అక్క అంటుండే అన్నట్టు చూడు మాట్లాడాను, కానీ నాకన్నా ఎక్కువ ఆమెనే ఇన్వాల్వ్ అయ్యి అక్కనే మాట్లాడుతుండే. ఎడ్యుకేషన్ గురించి కొంచెం కేర్ తీసుకోవడం మాట్లాడడం చేస్తుండే. వాడి కూడా వాళ్ళిద్దరు జర అత్త అల్లుడు జర ఇంటెన్షన్తోనే మాట్లాడుతూ ఉంటారు, జర రెగ్యులర్గా టచ్లో ఉంటారు. సో వాళ్ళు అన్ని షేర్ చేసుకుంటారు. వాళ్ళు షేర్ చేసుకుంటారు కాబట్టి ఈమె వంట చేస్తుంది, ఆమె చదువు చూసుకుంటుంది, నా పని చేసుకుంటా కాబట్టి మీరు ప్రజలు మా ఇంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు కాబట్టి అలా ఇంటెన్షన్తోనే. సో మోర్ ఓవర్ ఇంట్లో అందరు కూడా హై ఎడ్యుకేషన్ పెద్ద క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే ఉన్నారు. అందరూ బీటెక్లు, ఎంటెక్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, అందరూ డిఫరెంట్ ఫీల్డ్లలో ఉన్నారు. అందరూ చూసి ఎవరి లైన్లో ఆలోచించుకోవాలి తప్ప ఏది ఉన్నా మనము ఇట్లా ఉండాలని గైడ్ చేసినంత మాత్రాన అట్లనే పోతారు అనేది ఏం లేదు. నా దృష్టిలో చదువు అనేదైనా సంస్కారం అనేదైనా తన క్యారెక్టర్ అంటే తన ఆలోచనను బట్టే రావాలి, కానీ ఒకళ్ళు నేర్పితే కాదు. ఎంత కార్పొరేట్ స్కూల్లో వేసినా, ఎంత గవర్నమెంట్ స్కూల్లో ఉన్నా చదువుకు తెలివికి సంబంధం లేదు. అట్లాగే ఎంత డబ్బు పెట్టి ఎంత డిసిప్లిన్గా పెంచినా ఒకేసారి విడిచిన బాణంలాగా అయితే కూడా వేస్ట్ అయిపోతారు.